5 రోజులుగా జరుగుతుంది ఇక్కడ ఇంత తతంగం. దీని వెనక దువ్వాడ వాణి లేతే వాళ్ళ నాన్న లేతే మీ పిల్లలు వీళ్ళే ఉన్నారా? టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే బయట జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం అటు అచ్చెన్నాయుడు ఉన్నారు, టీడీపీ వాళ్ళే చేస్తున్నారు. ఈ ఆరోపణలో వాస్తవం ఉందా? మీరు దాన్ని ఇది నిజమైనటువంటి ప్రచారం అని మీరు భావిస్తున్నారా? నేను మొన్న 8 గంటలకి 8వ తారీఖు అనుకుంటాను, 8 గంటల రాత్రి వచ్చారు పిల్లలు. వచ్చినప్పుడు సరే వెళ్తాను అనుకుని నేను కిందకి దిగే టైంకి ఇక్కడ ఉండే గన్మెన్లు వీళ్ళందరూ చెప్పారు, సార్ ఎక్కువ మెన్ వచ్చారు ఒకసారి చూడండి అన్నారు. మెన్ ఎక్కువ చూసేటప్పటికి అన్ని అన్నోన్ ఫేసెస్, టీడీపీ ఫేసెస్. 2 ఒక 5-6 మా పార్టీకి చెందిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ పేర్లు కంప్లైంట్ కూడా ఇచ్చాను. వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఒక కట్టర్ని తీసుకొచ్చారు, అదే కారాన్ని తీసుకొచ్చారు, గుణపాలు తీసుకొచ్చారు, మెట్లు కాంపౌండ్ వాళ్ళు ఎక్కడానికి నిచ్చెనలు తీసుకొచ్చారు. ఏంటివి ఎందుకు ఎందుకు ఇవన్నీ అదే అడుగుతున్నాను. అతను అడగండి మాట. గుణపాలు తీసుకురావడం అన్నిటికీ మించి ఇక్కడ హత్యా ప్రయత్నం ఇక్కడ కూడా తన్ను అడగండి సార్. అన్నిటికీ మించి మీడియాను కూడా తీసుకొచ్చారు. మీడియా అవసరం ఏంటి నాన్నని కలవటానికి? కారం పొడి అవసరం ఏంటి? మెన్ ఏంటి? అది నా మనుషులు అయితే బాగుండు. టీడీపీ ఈ దరిదాపులకు టీడీపీ వాడు రాగలడా? వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు రాత్రిపూట? అది నేను చూసి ఆ రోజు నేను తలుపు తీను ఇదేదో జరుగుతుంది అనుకుని. ఎందుకంటే మా దగ్గర 30 సంవత్సరాల నుంచి గొడవ, గత 2 సంవత్సరాల నుంచి గొడవ, పిల్లలతో నా మీద దుష్ప్రచారం చేయించడం, పిల్లలతో నన్ను నిలదీయించడం, ఇవన్నీ జరుగుతున్నవే కదా, నాకు కొత్త ఏం కాదు. పిల్లలు 2 ఏళ్లుగా పిల్లల చేత ఎందుకు అడిగించలేదు? నాన్న తిన్నావా, నాన్న భోజనం చేసి ఎక్కడున్నావు, నాన్న ఎలా ఉన్నావు అని అడిగించారు. 2 ఏళ్ళు తాళం వేసి వెళ్ళిపోయారు కదా. తాళం వేసి వెళ్ళిపోయిన తర్వాత లాడ్జుల్లోనూ మా పలాసలో మా అమ్మ దగ్గర ఒక సంవత్సరం, తర్వాత ఇల్లు అప్పటికప్పుడే స్థలం ఏర్పాటు చేసి కట్టించుకున్న తర్వాత ఇక్కడొచ్చి ఉన్న తర్వాత ఏ సందర్భంలో అడిగారా? తను అడిగిందా? పిల్లల చేత అడిగించిందా? ఈ రాఘవరావు అడిగాడా? ఇన్ని కబుర్లు చెప్తున్నాడు కదా, ఎవరైనా అడిగారా? అడగలేదే. మరి 2 ఏళ్ళు నేను ఎలా బ్రతికాను? ఇంతకాలం నేను ఎలా బ్రతికాను? ఇప్పుడు 2వ రోజు దువ్వాడవాడిని ఇక్కడికి వచ్చి గేట్ని పొడిచేసి, ఆ గేట్ని విధ్వంసం చేసి ఇక్కడికి వచ్చి బ్లేడ్తో కట్ చేస్తున్నారు. బ్లేడ్తో చాలా మీడియాలో దుష్ప్రచారం చేశారు. దానికి ఆ బ్లేడ్తో కట్ చేసి డోర్ని ఓపెన్ చేస్తారు. అది స్టీల్ డోర్, అది టాటా స్టీల్ డోర్. ఓపెన్ చేసినప్పుడు అప్పుడు నేను వచ్చాను. నేను యాక్చువల్లీ పలాస వెళ్ళాను, పలాసని చూస్తున్నాను. చూస్తే డోర్లు కట్ చేసి గేట్లు విరగ్గొట్టి ఇది జరుగుతుంటే మీ ఇంటి మీద నేను ఒక రాయిసిరితే మీరు తట్టుకోగలరా? గేట్ టచ్ చేస్తే ఊరుకుంటారా? నాకు అదే ఆక్రోశం వచ్చింది. ఆ కోపంతో స్పీడ్గా వచ్చి అక్కడ కర్ర కనబడితే కర్ర తీశాను. ఎవడరా నా కొడకల్లరా, నా తలుపులు కోసేవాడు ఎవడు, నా ఇంటికి వచ్చేవాడు ఎవడరా, నీ 4-5 కంప్లైంట్ ఇచ్చానే వాళ్ళ మీదకి నేను స్పీడ్గా వెళ్ళబోయాను. సహజంగా మనిషికి వచ్చే ఆవేశం అది. ఆ ఆవేశంలో ఎగ్జాక్ట్లీ పిల్లలు వచ్చారు. పిల్లలు ఎదురుకు రావడం, వాణి ఎదురుకు రావడం, వెంటనే కర్ర నేలకేసి కొట్టేసాను. మీరు చూడండి, వీడియో ఉంటుంది. నేలకేసి కొట్టేసి ఇదే డోర్ నుంచి లోపలికి వచ్చేసాను. ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా మళ్ళీ నేను ఎందుకు బయటకు వెళ్ళట్లేదు? భయపడుతున్నారా మీరు బయటకు వెళ్ళడానికి? లేకపోతే వాళ్ళు ఇంటి లోపలికి వచ్చేస్తారని భయం? ఇప్పుడు ఇది రాజకీయం అయింది. 1 మా ఇంటి రాజకీయం, 2 బయట రాజకీయం అయింది. నాకు ఇప్పటికే చాలామంది బెదిరింపు కాల్స్ ఇన్ని ఉన్నాయి. అవన్నీ టెక్కల పోలీస్ స్టేషన్లో ఇచ్చాను కంప్లైంట్. ఎస్పీ గారికి ఇచ్చాను. నా మీద 2+2 ఉన్న గన్మ్యాన్ తీసి 1+1 గన్మ్యాన్ చేశారు. గన్ కూడా, వెపన్ కూడా ఇవ్వండి అని స్వీయ రక్షణ కోసం అడిగాను. ఇంతవరకు శాంక్షన్ ఇవ్వలేదు. వీటన్నిటి మధ్య ఉన్న హెచ్చరికల మధ్య ఇటీవల తెలుగుదేశం వాళ్ళే ఇక్కడికి వచ్చి రాత్రులు కాసిన దానివల్ల, రెక్కి చేసిన దానివల్ల, ఇప్పుడు నేను లేని సమయంలో తాళాలు విరగ్గొట్టిన దానివల్ల మీరైతే ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? ఖచ్చితంగా ఎస్. చూస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఏం చేస్తాడు? ఇంటికి ట్రెస్పాస్ చేసి, ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ చేసి, డోర్లు కట్ చేసి, గేట్లు విరగ్గొడితే, మీడియాతో వస్తే, మెన్తో వస్తే, దౌర్జన్యం చేస్తుంటే ఏ మగాడైనా ఏ మనిషి అయినా ఏం చేస్తాడు?